సిరాజ్ కేసులో కొత్త పరిణామాలు. విజయనగరం బ్యాంకులో భారీ నగదు. ఉగ్రవాద అనుమానితుడు సిరాజ్ కేసులో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. విజయనగరం డీసెంట్రలైజ్ క్రికెట్ కోఆపరేటివ్ బ్యాంకులో సిరాజ్ ఖాతాలో 42 లక్షల నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇది కాకుండా అతడి కుటుంబ సభ్యుల ఖాతాలు, లాకర్లు కూడా ఆ బ్యాంకులో ఉన్నట్లు ధృవీకరించారు. కుటుంబ సభ్యుల ఖాతాల్లో కలిపి 70 లక్షల రూపాయలకు పైగా డబ్బు ఉన్నట్లు భావిస్తున్నారు. సిరాజ్ తండ్రి ఆ లాకర్ను తెరవడానికి ప్రయత్నించినప్పటికీ బ్యాంకు అధికారులు ఆమోదం ఇవ్వలేకపోవడం పోలీసుల దర్యాప్తుకు అవరోధంగా నిలిచింది. ఈ డబ్బు ఎలా వచ్చిందో, ఎటువంటి మార్గాల ఉగ్రవాద చర్యలకు వినియోగించబడుతుందో తెలుసుకునేందుకు పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ పరిణామాలు సిరాజ్ కేసును మరింత క్లిష్టతకు దారితీస్తున్నాయి. పోలీసులు ఈ అంశాలను సీరియస్ గా పరిశీలిస్తున్నారు. ఈ వివరాలు దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై మరింత స్పష్టత తీసుకురావడంతో పాటు కేసు యొక్క పూర్తి వివరాలను వెలికి తీయనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు.